బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తండ్రి కొడుకులు కలిసి పడగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. ఇక కేసీఆర్ మాటల్నే ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారని, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే కేసీఆర్ ఆత్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా దోచుకున్న భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని భయపడ్డారని అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేని కొనాలో అంతమందిని కొనండి, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదంటూ ఫైర్ అయ్యారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తండ్రి కొడుకులు కలిసి పడగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఇక కేసీఆర్ మాటలనే ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారని, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే కేసీఆర్ ఆత్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా దోచుకున్న భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని భయపడ్డారన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేని కొనాల్లో అంతమందిని కొనండి, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదంటూ ఫైర్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకి మంత్రి పొంగులేటి యూనివర్సిటీ కొద్దిసేపు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి పొంగులేటి ప్రభుత్వంపై ఏం జరుగుతుందో, ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర పన్నుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ దీన్ని లీడ్ చేస్తుందనే పాయింట్స్ ఆయన చాలా బేస్ గా అంటే ఒక బలంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వచ్చిన 3 నెలల నుంచే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ, ప్రభుత్వం కూలిపోతుందంటూ అనే వ్యాఖ్యలు రిపీటెడ్ గా మనం వింటూ వచ్చాం. దానికి నేతల మధ్య అంటే అఫ్ కోర్స్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అంటే ఇదే సెంట్రిక్ గా ఈ ట్రయాంగిల్ స్టోరీగా కంప్లీట్ గా రిపీటెడ్ గా అవార్డ్స్ రావడం, ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటాం, ఈ తంతు జరుగుతుండగా ఆ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది, మాట్లాడటం జరిగాయి. ఆ పార్టీలు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదంటే ముందైతే స్వయంగా కూలిపోతుందని చెప్పడం కానీ, అంటే బీఆర్ఎస్ నేతలు కొంతమంది చెప్పారు, బీజేపీ చెందినటువంటి కొంతమంది నేతలు కూడా కూలిపోతుంది, ప్రభుత్వం ఉండదు అని చాలా చెప్పారు. తర్వాత మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. సో మరోసారి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మెదక్ ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే, ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అంటే మొత్తం ఎమ్మెల్యేలను కొనేస్తే మొత్తం కంప్లీట్ గా వచ్చేస్తారు, ఇందిరమ్మ రాజ్యాన్ని కూల్చేయచ్చు, ప్రభుత్వాన్ని మనం ఫామ్ చేయొచ్చు అన్నట్టు ఆ కాంటెక్స్ట్ లో ఏదైతే ఆయన చేశారో ఆ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పొంగులేటి ఖండించారు. మాకు తెలుసు ఈ విషయాలు, ఇలాంటి బీఆర్ఎస్ ఇలాంటి కుట్ర పడుతుందని తమకు తెలుసని గత కొన్ని రోజులుగా అంటే కేసీఆర్ తండ్రి కొడుకులు అంటూ ఒక నోట్ చేశారంటే అక్కడ తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ అన్నట్లుగా ఆ కాంటెక్స్ట్ ఆయన మాటలో ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ఆయన దాన్ని ప్రశ్నిస్తూ చెప్పడం జరిగింది. తండ్రి కొడుకు ఇద్దరు కూడా చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోడానికి ప్రయత్నిస్తానని, అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి ఈ విధంగా ఇన్స్టిగేట్ చేసి వ్యాఖ్యలు చేసినా తప్పించి తమకు ఎటువంటి భయం లేదని, వాళ్ళ కుట్రలన్నీ కూడా మేము పటాపంచలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ వ్యూహాలు కావచ్చు ఆచరణలోకి రానివ్వము, తాము 5 ఏళ్ల పాటు స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ రన్ చేసుకుంటాము, ప్రభుత్వాన్ని ప్రజలకి సంక్షేమం అందిస్తామంటూ చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్ మాట్లాడారో కొత్త ప్రభాకర్ రెడ్డికి మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమపై ఈ విధంగా కుట్ర పని అంటే ఆదేశాలు బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ఎలాగబట్టి అలా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారని, వారికి ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు తప్పించి వేరే ఇంటెన్స్ వాళ్ళకి లేదన్నట్లుగా పొంగులేటి మాట్లాడడం జరిగింది. సో దాన్ని అటువంటి కుట్రలు ఏం చేసినా సరే తమ ప్రభుత్వం స్థిరంగానే ఉంటుంది, చేయాల్సిన లక్ష్యాలు మొత్తం కూడా పూర్తి చేసుకుని పాలన అందిస్తామని పొంగులేటి జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్ లో అయితే కొంత
కొంత గ్యాప్ వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పడగొట్టేస్తాం అనే వ్యాఖ్యలు ఈ మధ్య గతంలో అంటే 4-5 నెలల క్రితం వరకు కొంత బాగా టెంపో అది కొనసాగుతూ వచ్చింది. ఫ్రీక్వెంట్ గా ఏదో ఒక నేత అంటాం, దాని గురించి కౌంటర్ ఇవ్వడం వస్తూ వచ్చింది. బట్ ఈ మధ్య గ్యాప్ తగ్గింది. అటువంటి మాటలు తగ్గాయి అనుకున్న నేపథ్యంలో మళ్ళీ మరోసారి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ కామెంట్స్ చేయడం, దానికి పొంగులేటి మరోసారి కౌంటర్ ఇవ్వడం, ఆయన కొన్ని అలిగేషన్స్ చేయడం, ఇద్దరు కేటీఆర్ గులాబీ అధినేత, అదేవిధంగా ఆయన కుమార్తె కేటీఆర్ కూడా ఇద్దరు కూడా ఇదే పనిలో ఉన్నారు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం, వాటిలో వాళ్ళు చేసినటువంటి ఆలోచన మొత్తం కూడా ఎట్టి పరిస్థితిలో దాన్ని వర్కౌట్ కానివ్వని ఏం చెప్పడం కానీ, ఈ విధంగా అంటే ప్రతి అంశంపై కూడా సన్నబియ్యం పంపిణీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే కొన్ని చేపట్టిందో వాటన్నిటినీ నెగిటివ్ ప్రాస్పెక్ట్ లో ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో ఒక నెగిటివ్ దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం అంతా తమతోనే ఉన్నారని, మున్ముందు కూడా మేము తామే కొనసాగుతామని ఈయన బలంగా చెప్పడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ లో జరిగిన శ్రీ సమ్మిట్ 2.0 2025 కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళల హక్కులు, భద్రత, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి తేదీలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. Also gone to the extent of buying buses and giving it to Telangana women. They are becoming owners of the buses now, and after buying the buses we are getting into tie-up with a RTC. So we are trying to give them the money through the banks, interest-free loan. They are buying the buses, giving the RTC is paying them the money. So the business also we are trying to provide to the maximum extent. And also we are trying to give them these Indira Shakti canteens. Where are the government institutions are there, collectorates are there, all secretaries, anywhere, wherever the government properties are there, all those areas we are giving to the women of Telangana so that they can do some business, make money, and they can economic independence so that they can think, live on their own and generate and with a secured kind of a thinking that they can lead their life. This is what we are trying to do in the state. And finally our target is to make not less than 1 crore of women of the state to make them the crorepati. Minimum of 1 crore. So these are the schemes what we have been thinking. So the empowerment comes not only bringing out the laws. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఢిల్లీలో 7.5 కోట్ల భూముల వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. దీనికి నిరసనగా ఢిల్లీ వీధుల్లో నడుచుకుంటూ ఈడీ ఆఫీస్కు వెళ్లారు. బీజేపీ కావాలని తనను ఇబ్బంది పెడుతుందన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు రాబర్ట్ వాద్రా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో 7.5 కోట్ల రూపాయల భూముల వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చింది ఈడీ. కాగా వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక దీనికి నిరసనగా ఢిల్లీ వీధుల్లో నడుచుకుంటూ ఈడీ ఆఫీస్కు వెళ్లారు. బీజేపీ కావాలని తనను ఇబ్బంది పెడుతుందన్నారు. అయితే తను ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు రాబర్ట్ వాద్రా.
రైట్ గా నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిర్మల్ కు చెందిన సుమన్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. రైట్ గా కార్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో నిర్మల్ కు చెందిన సుమన్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. బయటకి ఎవరు ఆయన బయట కార్లకి వెళ్ళి బయట ఎవరు తీసింది ఎట్లా జరిగింది తమ్ముడేనా బయటకి ఎవరు తీసింది ఆయన బయట కార్లకి వెళ్ళి బయట ఎవరు తీసింది మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివంపేటలో తూఫ్రా నర్సాపూర్ రోడ్డుపై ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు నల్లవల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అదే గుర్తున్నట్టుంది గుర్తుంది ఎట్లా ఏమైంది చనిపోతుంది రైట్ గా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక రౌడీ షీటర్ ఖాసిం సైదు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఓ కేసులో సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర మామూలు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఆరోపించారు. డబ్బులు వడ్డీకి అయినా తెచ్చుకుని ఇవ్వాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లేనిపోని కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. రైటర్ రవీంద్ర ఏది చెబితే దానిని సిఐ వింటున్నారని చెబుతున్నారు. ఇక తనకు న్యాయం చేయకపోతే చనిపోతారని ఖాసిం సైదు తెలిపారు. ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాసిం సైదు చికిత్స పొందుతున్నాడు. నాకు రవీంద్ర అనే రైటర్ సిఏ గారు బాగా టార్చర్ చేస్తున్నారు సార్. లేనిపోయింది దాంట్లో కూడా ఇరికించి నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. మొన్న హెచ్ఏఎస్ కేసులో ఇరికించి నాకు బాగా ఇబ్బంది పెట్టారు. నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్ర అనే ఇద్దరు ప్రతి దాంట్లో ఇరికించి బాగా ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు సార్. బాగా ప్రతి దాంట్లో ఇది చేసి నాకు బెదిరిస్తున్నాడు సార్. బెదిరించి బాగా ఇబ్బంది పెడుతున్నారు. రవీంద్ర ఏం చెప్తే సిఏ గారు కూడా అదే చేస్తున్నారు సార్. రవీంద్ర మాట విని సిఏ గారు కూడా చేస్తున్నారు సార్. సిఏ గారు కూడా అసలు ఏందనేది కూడా ఇది చేయట్లేదు సార్. పాపం పుణ్యం చేయట్లేదు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ సిఏ గారు.
జగిత్యాల జిల్లాలోని గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ధర్మకర్త మధ్య వివాదం చోటు చేసుకుంది. ధర్మకర్తను అర్చకుణ్ణి తానే అంటూ ధర్మకర్త ఆలయ గర్భగుడికి తాళం వేశాడు. దీంతో అర్చకుడు నిరంజన్ తాళం వేసి ఉన్న గేటు వద్దనే పూజలు నిర్వహించాడు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయంకు తానే అర్చకుడని అంటూ జీవో కాపీలను నిరంజన్ చూపించారు. ఆలయానికి తాళం వేసి ఉండడంతో భక్తులు దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోయారు. భగవద్ బాంధవులందరికీ నమస్కారం. వాగత్వాయుప సంపుష్టౌ వాగత్వ పతిపతయే జగతత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీ ప్రముఖ జగిత్యాల ప్రముఖ దేవాలయమైన గుట్టరాజేశ్వర దేవస్థానం అర్చకుడు నేను 40 సంవత్సరాల నుంచి స్వామివారికి అర్చకత్వం చేసుకుంటున్నాను. అయ్యా కొన్ని అనివార్య కారణాల వల్ల నా అర్చకత్వంలోని మా బ్రదర్ అయిన గుంటె జగదీశ్వర అడ్వకేట్ గారు ధర్మకర్త ఉండడం వల్ల నన్ను దేవాలయానికి రాకుండా, నేను వచ్చినా కానీ రాకుండా పూజ చేసుకోకుండా తాళం వేసుకొని నన్ను అన్యతా భావ ఇబ్బంది చేస్తున్నాడు. అయ్యా ఈ దేవాలయానికి అన్ని విధాల హక్కున్న అర్చకుని నేను ఎండోమెంటు నన్ను అర్చకునిగా అపాయింట్ చేయడం జరిగింది. నన్ను అన్ని విధాలు నాకున్నా కానీ నన్ను రాకుండా చాలా ఇబ్బంది చేస్తున్నాడు. అయ్యా నాకు లోకల్ ఎమ్మెల్యే శాసనసభ్యుడు కూడా దేవాలయ ఎనర్జీ అని చెప్పి ఎండోమెంట్కు లెటర్ పెట్టడం జరిగింది. అయినా ఆయన భయపడకుండా తనను ఎక్కడ అక్రమాలు బయటపడతామని చెప్పి నన్ను రాకుండా అడ్డుకుంటున్నాడు. అయ్యా నన్ను దయచేసి. ఇక సముద్రంలో చేపల వేట నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత అర్ధరాత్రి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు సమాచారం. ఇక జూన్ 15 వరకు అంటే 60 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. బోటు నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. ఇక సముద్రంలో ఉన్న బోట్లకు అంతర్వేది లైట్ హౌస్ నుంచి వైల్డ్ లైఫ్ సెట్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. 60 రోజుల పాటు 1780 మంది మత్స్యకారులకు ఉపాధి ఉండదు. ఐస్ ఫ్యాక్టరీ, మత్స్య ఎగుమతి కంపెనీ కార్మికులు, లారీ డ్రైవర్లు కూడా తాత్కాలికంగా ఉపాధి కోల్పోనున్నారు. ఎన్టీఆర్ జిల్లా గొట్టుముక్కల గ్రామంలో దాదాపు 10 మంది రైతులు 50 ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. నీళ్లు లేక ఎండిపోతున్న చెరుకు పంటను దున్నేస్తున్నట్లు రైతులు తెలిపారు. పొలాల్లో బోల్డు ఉన్న విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులకు చెబితే వారు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. చెరుకంతా వడబడిపోయి ఎండిపోతుంటే ఒక 5 ఎకరాలు దున్నేసాను. ప్రజెంట్గా 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాలకైనా ఉంటుందా నమ్మకంగా లేదా అని మాకు ఈ 2-3 రోజుల నుంచి కూడా మాకు మంచి డౌట్గా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. తెచ్చిన పెట్టుబడి ఎట్లా తెరవాలి, కౌళ్ళు కట్టాలి, వచ్చిందంటే కౌలు కట్టాలి, పంటలు చూడబోతేనే ఎట్లా ఉన్నాయి. మేము దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం. ఏం చేయాలో కూడా అర్థం కాక మీరు కరెంటు కనుక ఉన్న గవర్నమెంట్ ఏమో రైతుకు కరెంటు 9 గంటలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఏది ఎట్లా ఉండాలని గవర్నమెంట్ ఖచ్చితంగా చెబుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికేమో లైన్ ఫాల్ట్ అంటున్నారు. ఒక రోజు ఇస్తేనే ఒక రోజు లైన్లు లేవు అంటున్నారు. ఎందువల్ల ఒక్కసారి మనం సక్రంగా వైద్యం కానీ లేకపోతే ఒక వ్యవసాయం కానీ దాన్ని సక్రంగా చేస్తే ట్రబుల్ ఉండదు. అది అనేది ఒక సంవత్సరం పాటు ఉండదు, లేదా ఒక నెల పాటు ఉండదు. అలా కాకుండా మళ్ళీ పోయిందంటారు, 2-3 రోజులు బాగుంది. ఒలింపిక్స్ లో పథకం సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ తెలుగు తేజం కరణం మల్లీశ్వరితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. హర్యానాలోని యమునానగర్లో భేటీ అయినట్లు ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. ఒక క్రీడాకారిణిగా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఆమె అద్భుతమైన ప్రతిభ, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఇక క్రీడల్లో ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.